హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనిషి ఎలా ఉండాలి, ఎలా ఆలోచించితే మనం జాగ్రత్తగా ఉండగలుగుతామనే ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఇందులో లోకంలో 3 విధాలైన మనుషులు ఉంటారు. అనగాత విధాత అంటే రాబోయే ఆపదను ముందే గ్రహించి దాని నుండి తప్పించుకోవడానికి ముందే సిద్ధపడేవాడు. ప్రత్యుత్పన్నమతి వచ్చిన ఆపదను సమయస్ఫూర్తితో అధిగమించేవాడు. దీర్ఘసూత్రి ఎప్పటికీ ఆలోచన తెగనివాడు. వీళ్ళలో మొదటి 2 రకాల వాళ్ళు సుఖంగా ఉంటారు, 3వ రకం మనిషి మాత్రం నశిస్తాడు అని అంటూ భీష్ముడు ఈ కథ చెప్పాడు. ఒక చిన్న చెరువులో 3 చేపలు చాలా మైత్రీభావంతో ఉండేవి. ఒకనాడు కొందరు జాలర్లు ఆ చెరువులోని నీళ్లు కాలువల ద్వారా బయటకు వదులుతున్నారు. అప్పుడు అనగాత విధాత అంటే మొదటివాడు తన మిత్రులిద్దరితో, మనకు ఆపద వచ్చేటట్లుంది, మనం మరొక చోటుకు వెళ్ళడం మంచిది అని అంది. నువ్వు చెప్పినది నిజమే, కానీ అంత తొందరపడవలసిన పని లేదు అని దీర్ఘసూత్రి. అలాంటిదేదైనా జరిగితే ఏదో ఒక ఉపాయంతో తప్పించుకోవచ్చులే అని అంది ప్రత్యుత్పన్నమతి. ఆ ఇద్దరి మాటలు విన్న అనగాత విధాత ముందుగానే జాగ్రత్త పడటం మంచిదనే అభిప్రాయంతో మరొక లోతైన చెరువులోనికి వెళ్ళిపోయింది. చెరువులోని నీరు చాలా వరకు బయటకు పోగానే బేస్తవాళ్ళు వచ్చి చేపలను పట్టుకున్నారు. దీర్ఘసూత్రి బేస్తవాళ్లకు పట్టుబడి పోయింది. ప్రత్యుత్పన్నమతి ఆ వలనే కరిచి పట్టుకుని ఉండి వాళ్ళు ఆ వలను నీటిలో కడుగుతున్నప్పుడు అది చటుక్కున తప్పించుకుంది. అందుచేత అనగాత విధాతలాగా రాబోయే ఆపదను ముందే గ్రహించి అప్రమత్తంగా ఉండటం సర్వదా శ్రేయస్కరం. ప్రత్యుత్పన్నమతిలా ఉండటం వల్ల పరిస్థితి సందిగ్ధంగా ఉంటుంది. దీర్ఘసూత్రిలా మాత్రం ఎన్నడూ ఉండకూడదని ఈ కథ సారాంశం. థ్యాంక్ యూ.